సో, ఈ ఇంట్లో ఏం జరిగింది స్వామి అంటే, ఈ ఇల్లు ఈస్ట్ 120 డిగ్రీస్‌లో ఉందండి. అంటే ఇల్లు 30 డిగ్రీస్ టిల్ట్ అయిపోయి ఉంది. నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను. 30 డిగ్రీస్ ఇల్లు టిల్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉంది. ఈ కిటికీని ఇక్కడ పెట్టేసుకున్నారు. అంటే జనరల్‌గా ఇక్కడ కిటికీ పెట్టొచ్చా అంటే, జనరల్ కాన్సెప్ట్‌లో కూడా కిటికీ ఇక్కడ రాకూడదు. కిటికీ ఎలా ఉండాలి అంటే, ఈ నైరుతి మూల నుంచి 75% క్లోజ్ అయ్యి, ఆ కార్నర్‌లో అంటే ఈ రూమ్‌లో దక్షిణాగ్నేయం దిక్కు కిటికీ రావాలి. అంటే 25 ఓపెన్ రావాలి. కానీ ఈ ఇంట్లో ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంది అంటే, ఇది 30 డిగ్రీస్ టిల్ట్ అయిపోయి ఉండడము, ఆగ్నేయ ప్రాచిలో ఉండడం చేత ఇదంతా నైరుతి అండి. ఇదంతా నైరుతే. అంటే వీళ్ళకి ఈస్ట్, వెస్ట్ ఇక్కడ వస్తదనమాట. సో, ఇక్కడ వెస్ట్ అయితే ఎప్పుడైతే వస్తుందో ఇదంతా నైరుతి కిందే వస్తుంది. అంటే దక్షిణ నైరుతి, పడమర నైరుతి. పడమర నైరుతి అక్కడి దాకా వస్తుంది. దాని తర్వాత దక్షిణ నైరుతి వస్తుంది. సో, ఏమైపోయింది ఇది నైరుతిలో కిటికీ వచ్చిందండి. దీనివల్ల సమస్య వస్తుంది. అంతే కాకుండా వీళ్ళు ఇక్కడ టాయిలెట్ ఇచ్చారనమాట. ఇది వాష్‌రూమ్ అనమాట. ఇది టాయిలెట్ ఉంది. ఇది కూడా నైరుతిలోనే పడిపోయిందండి. ఇగో ఇది కూడా నైరుతిలోనే పడిపోయింది. ఇది కూడా నైరుతిలోనే పడిపోయింది. సో, దీంతోటి ఏమైపోయింది అంటే ఈ ఈ యొక్క టాయిలెట్ ఇది నైరుతిలో వచ్చింది. ఈ కిటికీ కూడా నైరుతిలో వచ్చింది. ఎందుకు అంటే అటువైపు ఉండే పడమర నైరుతి టిల్ట్ కావడం వల్ల ఈ లైన్‌లో వచ్చేసింది. అంటే ఈ లైన్‌లో పడమర నైరుతి వస్తుంది. దక్షిణ నైరుతి వస్తుంది. అంటే ఇది నైరుతిలో పడిపోయింది. ఈ టాయిలెట్ కూడా నైరుతిలో పడిపోయింది. సో, నా వీడియోలలో ఎలా చెప్తున్నానో అలాగే ఉంది. అందరూ ఏమనుకుంటారంటే నైరుతి ఆ మూలకుంటుంది కదా! ఆ మూలకున్నప్పుడు మాత్రమే అది నైరుతి దోషం అనుకుంటాం. కాదు స్వామి. కంప్లీట్‌గా ఈ నైరుతి లైన్‌లో వచ్చేసింది. అందుకని వీరికి ఏం చెప్తున్నాను అంటే, ఈ యొక్క విండోను క్లోజ్ చేయమని చెప్తున్నాను. సో, ఇక్కడున్న ఈ టాయిలెట్‌ను తీసేయమని చెప్పేస్తున్నాను. కానీ ఈ రూమ్‌లో అటువైపు కిటికీ ఇచ్చారండి. అటువైపు కిటికీ ఇచ్చారు. ఆ కిటికీ పర్ఫెక్ట్. ఆ కిటికీ పర్ఫెక్ట్ అనమాట. సో, ఇటొచ్చే కిటికీ మాత్రమే నైరుతికొస్తుంది కాబట్టి ఇది రాంగు. ఇక్కడ టాయిలెట్ వస్తే ఇది కూడా రాంగ్. అంటే మనం టిల్ట్ అయినప్పుడు అన్ని పొజిషన్‌లన్నీ మారిపోతూ ఉంటాయి. సో, ఈ దోషము ఇంట్లో ఎక్కువగా ఉంది స్వామి.